మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29 నుంచి 23 నుంచి 27 వరకు చదువుకుందాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆయన సముద్రం మీద తుఫాను లేచి అంతటా సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం ఈ 10-15 రోజుల్లో ఆయా ప్రాంతాల్లో భయంకరమైన గాలులు, ఉరుములు, మెరుపులు, వర్షము చూసి ప్రజలందరూ కూడా భయపడిపోయారు. అంతేకాదు ఎక్కడ చూసినా చెట్లు కూడా పడిపోయాయి. మరి ఎక్కడ చూసినా మామిడికాయల చెట్లు కూడా, మామిడికాయలన్నీ రాలిపోతే ఆ యజమానులు కూడా చింత చేస్తూ ఉన్నారు. వరి పొలంలో కోసి పెట్టారు, నీళ్ళలో కొట్టుకుపోతుంటే దాన్ని చూసి చింతిస్తూ ఉన్నారు. ఈ విధంగా సృష్టిలో దేవుడు ఈ భయంకరమైన ఎండల కాల సమయంలో కొంతమంది అంటున్నారు చల్లగైంది, బాగైంది అంటున్నారు. కొంతమంది అంటారు మా పొలాలన్నీ నీళ్ళలో కొట్టుకొని పోయి మాకు నష్టం వచ్చిందని బాధపడుతూ ఉన్నారు. కొంతమందికి ఆ ఇండ్లు, రేకుల షెడ్లన్నీ కొట్టుకోపోయి ఎక్కడెక్కడికో పడిపోయాయి. ఈ విధంగా ఆ గాలి, ఆ ఉరుములు, మెరుపులకి మరి ప్రజలు భయపడిపోయారు. అది కూడా ఎక్కువసేపు కూడా కేవలం ఒక 10-15 నిమిషాల లోపలే కొన్ని వేల నష్టాలు జరిగిపోయాయి. ఆ యొక్క మెరుపులకు భయపడి చనిపోయిన వారు ఉన్నారు. ఉరుములకి భయపడి కూడా చనిపోయిన వారు ఉన్నారు. అయితే మనం చదువుకున్న ఈ లేఖన భాగం చూస్తే ఉదయకాలం ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఎవరి 12 మంది శిష్యులు ఆయన వెంట ఉన్నారు. ఆయన ఏం చెప్పాడంటే, మనం అద్దరికి వెళదాం అని చెప్పినప్పుడు ఆ రాత్రికాల సమయంలో మరి దోణిలు తయారు చేసుకొని ఆయన దగ్గర ఒక దోణి, శిష్యులతో కలిసి ఒక దోణిలో కలిసి వెళ్తా ఉన్నారు. యేసు ప్రభు ఉన్న దోణికు ఏమొచ్చింది, శిష్యులు ఉన్న దోణికు ఏమొచ్చిందంటే భయంకరమైన తుఫాను. సముద్రం మీద తుఫాను. నేటి దినాల్లో యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి ఆత్మీయ జీవితంలో ఎదిగిపోతున్న విశ్వాసులకు తుఫానులు వస్తాయి, గాలులు వస్తాయి, ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి. అయితే ఈ విశ్వాసి భయపడుకోకుండా, ప్రభువా, మేము నీతోనే ఉన్నాము, ప్రార్థిస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ఆరాధనలకు వెళ్తున్నాము, అన్ని చేస్తున్నాము, మాకేనా ఈ కష్టాలు అని అనుకుంటున్నారు. అయితే అక్కడ ప్రభువు ఉన్నాడు అని చెప్పి లేపుకోకుండా వారు తమంతకు తాముగానే బాధపడుతూ కుమిలిపోతా ఉంటున్నారు. విశ్వాస జీవితంలో సాగిపోతున్నప్పుడు ప్రభు వెంట మనం ఉన్నాం, ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడనే దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా భయపడి ఏం చేస్తామంటే అటు ఇటు చూస్తాం. అందుకే దావీదు కీర్తనకారుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుంచి వస్తుంది నీకు సహాయం? తూర్పు నుంచి కానీ, పడమర నుంచి కానీ, ఉత్తరం నుంచి కానీ, దక్షిణం నుంచి కానీ, మనుషుల వలన కానీ, అధికారుల వల్ల కానీ రానే రాదు. కారణం ఏమంటే ఆ సముద్రాన్ని, ఆ తుఫానును తయారు చేసింది కూడా ఆయనే, సృష్టికర్త. కాబట్టి ఆయన లేచి సముద్రం మీద తుఫాను లేచినప్పుడు ఆయన లేచి నందున
ఆ దోణి అలల చేత కప్పుబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, అప్పుడు ఆయన ఎప్పుడు గాలి, తుఫాను, సముద్రము పొంగుతున్నప్పుడు ఈయనేమో శుభ్రంగా నిద్రపోతా ఉన్నాడు. ఎందుకు? ఎందుకు అనంటే సృష్టికర్త కాబట్టి ఆయన ఉన్న ధోనికి వచ్చిన ఆ తుఫాను ఏమి చెయ్యదు. ఆ గాలులు కూడా ఏమి చేయవు. అయితే ఆయన నిద్రించుచుండగా ఆయన ఒక్కసారి నిద్రపోయినాడో లేదో ఈ సృష్టిలో ఉన్న గాలి, తుఫాను లేచి ఆయన ఉన్న ధోనిని కొట్టాడు. కప్పబడినప్పుడు ఆ శిష్యులు భయపడిపోయి అటు ఇటు, ఇటు అటు తిరుగుతా ఉన్నారు. ఏమైంది? ఈయన వెంట వస్తే మేము చనిపోతామేమో! ఈయన వెంట ఉన్నందుకు ఈ సముద్రంలో నశించిపోతామేమో అని చెప్పి దిగులుతో ఉన్నప్పుడు, దిగులుతో ఉన్నప్పుడు వారు ఆయన యొద్దకు వచ్చి యెస్. మనం ఈ స్థితిలోనే, ఈ పరిస్థితిలోనే వారి దగ్గరికి, వీరి దగ్గరికి వెళ్ళేదానికంటే ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరకొస్తే ఏం దొరుకుతది? అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రభా! ఈ కష్టంలో ఉన్నాము, ఈ బాధలో ఉన్నాము, ఈ సమస్యలో ఉన్నాము, ఈ రోగాలతో ఉన్నాము, ఈ వేదనలతో ఉన్నాము, ఈ నిందలతో ఉన్నామని ఆయన దగ్గరకు వస్తే ఆ పంపించిండేది ఆయనే. లేచిన దాన్ని అణిచేసేది కూడా ఆయనే. కారణం ఏంటంటే మన విశ్వాసానికి పరీక్ష. మన యొక్క భక్తికి పరీక్ష. మన యొక్క నమ్మకత్వానికి పరీక్ష. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో ఆయన లేచి ఏం చేశారంటే అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాం, నశించిపోతున్నాం మేము, చెడిపోతున్నాం, అన్యుల మధ్యలో అవమానాలు పాలవుతాం, ఇరుగు పొరుగు వారి దగ్గర అవమానాలు పాలవుతాం. కాబట్టి మేము నశించిపోతున్నాం, మమ్మలను మీరు మరి రక్షించమని రక్షించమని ఆయనను చెప్పి ఆయనను లేపిరి. ఆయనను లేపిరి. ఆయన మంచి నిద్రలో ఉన్నాడు. కారణం ఏంటి అంటే పగలంతా సువార్త చేశాడు. శరీరం అలసిపోయింది. ఆ రాత్రి ప్రయాణంలో మనం కూడా ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులో గానీ, కారులో గానీ, మరి ఆటోలో గానీ వెళ్తున్నప్పుడు ఒక ఒక కిలోమీటర్ వెళ్తేనే మన శరీరం ఏమైపోతదంటే కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటాం. ఎటువంటి వ్యక్తి అయినా ప్రయాణంలో చూడండి ఖచ్చితంగా నిద్రపోతాడు. కొంతమంది మాట్లాడుతుంటే కూడా ఆ మాటలు చెవిలోకి పోవు. ఎందుకంటే శరీరము అలసిపోయింది. పౌలన్న నిన్న మొన్న అన్నాడు. నారాయణపేట మీటింగ్‌కి వెళ్ళి వచ్చిన మన పెద్దలు 2 రోజుల వరకు రికవరీ కాలేదంట. ఎందుకు? ప్రయాణం. అలసిపోయారు ఎండకి. మరి ఒక గా ఒక్కరోజే మనం ఇలాగ అలసిపోతే, మరి యేసు ప్రభు ప్రతిరోజు పగలంతా సువార్త చేసి, పగలంతా అద్భుతాలు చేసి, పగలంతా ఆశ్చర్యకార్యాలు చేసి, ఎంతో మందిని కలుసుకొని ఆయన వెళ్తున్నప్పుడు ఇంకా ఆయనకి ఎంత అలసట ఉంది. అయితే అక్కడ శిష్యులు కూడా ఒక పరీక్ష. వీరు నా వెంట ఉన్నారు. నా యందు విశ్వాసం ఉంచినారా లేదా అని. ఆ పరీక్షలో ఆ శిష్యులు ఫెయిల్ అయిపోయారు. ఎందుకు? దేవుని దగ్గర ఎన్నో మహిమలు చూశారు. ఎన్నో ఆశ్చర్యక్రియలు చూశారు. వారు కూడా దాంట్లో పాలుపంపులు పొందారు. అయితే వారు కూడా ఇప్పుడేమంటుందంటే, నశించిపోతున్నాం ప్రభా! నీ వెంట వచ్చిందనుకో మేము నశించిపోతున్నాం. మమ్మల్ని కాపాడవా? అని చెప్పి ఆ శిష్యులు ఆయనను లేపిరి. ఆయనను లేపిరి. అందుకాయన. ఎందుకాయన అనంటే, అందుకాయన ఆ శిష్యుల్లో ఉండే విశ్వాసం లేని వారు కాబట్టి, వారు భయం లేని వారు కాబట్టి, భక్తి లేని వారు కాబట్టి, ప్రభువే మాతో ఉన్నాడని వారు నమ్మలేదు కాబట్టి, అందుకాయన చాలామంది స్వస్థత సభల్లో చెప్తా ఉంటారు. నేను చేస్తే, నేను చేస్తే, నేను చేస్తే నీవేమీ చెయ్యవు. నీవంతా జీరో. నీలో ఉండే ఆత్మ ఆ కార్యాన్ని జరిగిస్తది. నీలో ఉండే శక్తి ఆ కార్యాన్ని జరిగిస్తుంది. నీలో ఉండే దేవుని ఆత్మ కార్యాన్ని జరిగిస్తది. నేను చేస్తా అంటే నేనంటే నీవు నశించిపోతావు. నేను అనేది వదులుకోవాల. మేము కడపలో ఒకాయన పాల్ అని ఒకాయన ఉండేవాడు.
ఆయన ఏం చేసేవాడు అంటే స్వస్థత కూడికని ప్రతి నెల పెట్టేవాడు. పెద్ద డబ్బాలు నూనె తెచ్చేవాడు. మేమే ముందుండి దాన్ని నడిపించాము. నెలకొకసారి వచ్చేవాడు. నూనె అమ్ముకొని కేవలం ఒక మూత నూనె రూ. 5కి అమ్మేవాడు అప్పటికే 87, 88లో. అయితే ఆయన ఏం ప్రార్థన లేదు, వాక్యం లేదు, పాట లేదు, ఆరాధన లేదు, ఏం లేదు. కడప నుంచి రావడము, ఎర్రగుంట్ల నేటివ్ ప్లేస్ అయింది. ఎక్కడము ప్రార్థన మొదలుపెట్టాము. యేసు నామంలో ఓడిపోని చెవిలో వదిలి అరిచేది, ఆడ పోయి నూనె కొనుక్కునేది. ఆడ పోయి నూనె కొనుక్కో. ఈ ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. నేను అనుకున్న ఆ వ్యక్తి బాగా డబ్బు సంపాదించుకున్నాడు. ఒకరోజు వెహికల్‌లో అలాగే ఆ స్వస్థత ప్రార్థనకు వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి మరణమయ్యింది. నేను అనుకుంటే దేవుని దృష్టిలో నీవు నశించిపోతావు. దేవుడు నీవేనయ్యా అంత అంటే అది ఎంతో దేవునికే మహిమ. నేటి సంఘాల్లో, సమాజంలో కార్పొరేట్ బోధకులందరూ గూడా నీకు పిల్లలు కాలేదా? నీకు ఉద్యోగం రాలేదా? నీవు ఇల్లు కట్టుకోలేదా? అయితే పండు కొనుక్కో, కర్చీఫ్ కొనుక్కో, నూనె తీసుకో. ఎంత లేకుంటే ఒక కార్యక్రమం స్పాన్సర్ చేయి. ఒక టీవీ ప్రోగ్రామ్‌కి స్పాన్సర్ చేయి. ఎంత ఆశ్చర్యమైన మాటలు ఇవి. నేను అనుకున్న వారు చాలామంది దేవుని దృష్టిలో కనుమరుగైపోయారు. అయితే అందుకాయన అల్ప విశ్వాసులారా శిష్యులుగా చెప్తున్నాడు. ఏమి లేదు వీళ్ళకి మనం కూడా జూమ్ కుటుంబంలో ఎన్నో కార్యక్రమాల కొరకు, సభల కొరకు, అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేంతో ప్రార్థన చేస్తున్నాం అంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. అందరి ప్రార్థనలు కార్యాలను సఫలం చేస్తాయి. అందరి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరి ఆ ప్రార్థనకు సహాయము దొరుకుతుంది. అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహిస్తారు? నేనంటాను ఈ ప్రాతకాలంలో విశ్వాసంతో మనము ఎంబీ కాన్ఫరెన్స్ ఆస్తులన్నీ కాపాడాలని 1600 రోజులు ప్రార్థన చేస్తున్నాం. దేంతో ప్రార్థన చేస్తున్నామంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఏదో ఒకరోజు ఈ యొక్క సంస్థ తిరిగి పూర్వ వైభవం పొందుకొని అద్భుతకరంగా జరుగుతుందనే నమ్మకంతోనే ప్రార్థన చేస్తున్నాం. ఎంతో మంది అనుకోవచ్చు క్రైస్తవ బిడ్డలే, క్రైస్తవులే, ఎంబీ వాళ్ళే, ఏం జరుగుతుంది అనుకోవచ్చు. కానీ మన విశ్వాసం ఒకటే, ప్రభువు సహాయకుడు, ప్రభువు సహాయం చేస్తాడనే నమ్మకంతో ప్రార్థనలు చేస్తూ పౌలన్న గారికి సపోర్ట్ చేసి పంపిస్తున్నాం. పోయా నేను చేసుకోరా పని. అయితే ఆయన కూడా విశ్వాసంతోనే వెళుతున్నాడు. కాబట్టి అల్ప విశ్వాసులారా శిష్యులే, వారికి విశ్వాసం లేదు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? ఏదైనా రాని గాక. నేటి దినాల్లో సమస్యలు ఎక్కువైపోతున్నాయి క్రైస్తవులకు. ఉత్తరప్రదేశ్లో ఆదిత్య గారు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులను హింసించాలని మరొక పన్నాగం పన్నుతున్నాడు. మరి భారతదేశంలో ప్రధాని కూడా రకరకాలుగా పెంచివేస్తా ఉన్నాడు. అయితే వీరందరి మనసు మారాలి, వీరందరూ ప్రభు దగ్గరికి రావాలని మనం భయపడుకోకుండా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన స్థితిని మారుస్తుంది. ప్రార్థన పరిస్థితిని మార్చివేస్తుంది. ప్రార్థన సమస్యకు సహాయం చేస్తుంది. ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. కాబట్టి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. ప్రార్థన లేని జీవితము, ప్రార్థన లేని సంఘాలు, ప్రార్థన లేని వ్యక్తులు కూరలు ఉప్పు లేకున్న వారు ఉన్నట్లే. కూరే కానీ దాంట్లో ఉప్పు లేకపోతే రుచి లేదు. కాబట్టి ఈ యేసు ప్రభు వెంట శిష్యులు ఉన్నారు. వారిని చూసి వారు యేసు ప్రభు వెనకే ఉన్నారు కానీ వాళ్ళు ఏమి లేదు, ఉప్పు లేదు. అందుకే అల్ప విశ్వాసులారా అని లేదు. అల్పం అంటే అప్పటికప్పుడికే మీకు మీరు ఇప్పుడు రోగం బాగైంది, ఇక మన పనులకు వెళ్ళాలి, మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకుందామనే ఆలోచన వారికి లేదు. సమస్య పరిష్కారం దొరికింది, దానికి కృతజ్ఞత తెలియజేద్దామనే మనసు వాళ్ళకి లేదు. అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? ఎందుకు భయపడతారు? దేవుని పిల్లలకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా,
అనారోగ్య సమస్యలు వచ్చినా, నీవు చేస్తున్న పనులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మరి సమాజంలో, కుటుంబంలో ఎన్నో వస్తాయి. వచ్చినప్పటికీ భయపడుకోకుండా నా ముందు సిలువ, నా వెనుక లోకం అనే నినాదంతో సాగిపోతే ఎంత ఆశీర్వాదం. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. మనం ప్రభుని వెంబడిస్తూ ఉంటే ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా, గాలైనా, తుఫానైనా, సముద్రమైనా, వడగండ్లైనా, పెద్ద పెద్ద సముద్రం నుండి జలచరాలు అడ్డం వచ్చినా అవి మనల్ని ఏమి చేయలేవు. కాబట్టి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి, ఇదే కాలం మనతో కూడా చెప్తున్నాడు. మీరు ఏ స్థితిలో భయంలో ఉన్నావో, ఏ స్థితిలో దిగులుతో ఉన్నావో, ఏ స్థితిలో సమస్యలతో ఉన్నావో ఈ ప్రాతకాలం మనతో కూడా మాట్లాడుతూ అంటున్నాడు. వారితో ఎందుకు భయపడుతున్నారని చెప్పిన దేవుడు అలాగే వదిలే దేవుడు కాదు. చెప్పిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. చెప్పిన దేవుని వెంబడించిన వారిని అలాగే నశించిపోనని విడిచి వెళ్ళే దేవుడు కాదు. ఆయన కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. నీవు ఎన్ని శోధనలో ఉన్నప్పటికీ నిన్ను చెయ్యి విడిచేవాడు కాదు. తల్లి తన బిడ్డలనైనా మరుస్తుందట, కానీ దేవుడు మాత్రం అలాంటి గాలి, తుఫాను, సముద్రంలోని తుఫానులు, ఉరుములు, మెరుపులు వచ్చినా చెయ్యి విడిచే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన దేవుడు కనుక ఆయన లేచి ఎందుకు భయపడుతున్నారని చెప్పి లేచి గాలి భయంకరమైన గాలికి ఆ దోణి ఈదరి నుంచి ఆదరి నుంచి ఈదరికి కొట్టుకొని వెళుతూ ఉంటే ఫస్ట్ సమస్య గాలి. కొట్టుమిట్టాడుతున్న మన జీవితాలను, కొట్టుమిట్టాడుతున్న మన యొక్క సమస్యలను మొట్టమొదటిగా లేచి అంటే గాలిని, తర్వాత సముద్రాన్ని, సముద్రం లాంటి కష్టాలు వచ్చిన చాలా మంది అంటారు కదా, సముద్రంలోనైనా ఈదొచ్చంట కానీ సంసారంలో మాత్రము ఈదలేం. అయితే ఇప్పుడు ఆ సంసారం లాంటి సముద్రాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే గాలిని, సముద్రంను గద్దింపగా, మనుషులను కాదు, ఒక ఆవును కాదు, ఒక మేకను కాదు, ఇంట్లో ఉండే కోడిని కాదు గద్దించింది ఆయన. సృష్టిలో భయంకరమైన సమస్యతో గాలి, సముద్రం ఎగిసిపడుతూ ఉంటే, తుఫాను ఎగిసిపడుతూ ఉంటే ఆయన లేచి, ఆయన లేపాలా మనం. ఆయన నిద్రపోయే దేవుడు కాదు, కానీ మనము ఆయనను అడుగుకుంటే ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను చూసి నీ బాధను, నీ కష్టాన్ని ఏం చేస్తాడంటే లేచి గద్దింపగా. ఎవరైనా మనల్ని గద్దిస్తున్నారంటే అది మన మేలుకే. గద్దిస్తున్నారంటే అది మనల్ని సరిచేయడానికే. గద్దిస్తున్నారంటే దాని ద్వారా మనం హెచ్చరిక పొందుకొని మార్చుకోవడానికే. ఇక్కడ శిష్యుల్ని గద్దించలేదు, వారి అల్ప విశ్వాసాన్ని చూసి వారిని ఏమలేదు, లేచి గాలిని, సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యమో. అది అంటున్నాగానే అది ఊకే సైలెంట్గా అయిపోయింది. గాలి, సముద్రం ఆయన మాటకు లోబడుతుంది, కానీ మానవుడు మాత్రము ఎంత గద్దించినా వాడు ఆ గద్దింపుని ఏం చేయడు, లెక్క చేయడు కాబట్టి నశించిపోతాడు. ఈ ప్రాతకాలం గద్దింపుకు లోబడితే శాంతి, సమాధానం, ఆశీర్వాదం, ఆనందం దొరుకుతుంది. గద్దింపును లెక్క చేయకుండా వెళితే నశించిపోతాం, కృషించిపోతాం, పడిపోతాం. ఆ తర్వాత మనల్ని పట్టుకునే నాదుడు ఉండడు. కాబట్టి ఆయన గద్దింపగానే మిక్కిలి నిమ్మలమాయను. ఒక 15 నిమిషాలు గాలి, తుఫాను లేస్తేనే మనం ఇంత భయపడి, దిగులుతో, ఆందోళనతో, మరి నిరాశతో ఉంటామే. మరి ఆ గాలి, తుఫాను ఆ రాత్రి లేచినప్పుడు శిష్యులకి ఇంకెంత భయం ఉండాలి, శిష్యులకి ఇంకెంత దిగులు ఉండాలి. అయితే ప్రభు వారిని భయపడొద్దండి, నేనున్నానని చెప్పి అభయాన్ని ఇచ్చి
గాలిని సముద్రంను గద్దించగానే అవి మిక్కిలి నిమ్మలమాయను. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ చేస్తున్న ఉద్యోగాల్లో ఏ సమస్యలతో ఉన్నా వాటిని గద్దించే దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రాధేయపడితే అన్నీ సరిపోతాయి, అన్నీ చక్కగా అవుతాయి. పౌలు అంటాడు ఒక్కోసారి, అది చెప్పేవాళ్ళ కాడ చెప్పి తినది చక్కగా అవుతుంది కదా. చక్కగా కావాలంటే ప్రభు దగ్గరికే చెప్పాలి. ఎందుకు అనంటే ప్రభు తప్ప వేరొకరు మనకి ఎవ్వరు కూడా సహాయం చేయలేరు. అందుకే వాక్యం అంటది, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు విరోధులు లేరు. అయితే మిక్కిలి నిమ్మలమాయను, సమస్య పరిష్కారమైంది, సమాధానం దొరికింది, శిష్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఆ మనుషులు ఆయన వెంట ఉన్న మనుషులు, ఆయన వెంట ఉన్న అల్ప విశ్వాసులైన శిష్యులు, ఆ మనుషులు ఈయన ఎలాంటివాడో, మరి అంతకుముందు ఎన్నో అద్భుతాలు చూశారు, అప్పుడు వారికి ఈ ఆశ్చర్యం కనపడలేదేమో. ఆయన వెంట 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసినప్పుడు, చనిపోయిన వారిని లేపినప్పుడు, శతాధిపతి దాసులు బాగలేకున్నప్పుడు మాట ఇచ్చి పంపించినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు ఆశ్చర్యపడలేదు వాళ్ళు. వారికై వారి సమస్య వచ్చినప్పుడు వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆశ్చర్యపడి, ఆశ్చర్యం మనందరి జీవితంలో అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలంటే అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడికో తిరగనవసరం లేదు. నీ ఉన్న స్థలంలోనే, నీ ఉన్న ప్రదేశంలోనే యేసయ్యా నీ ఉంటే నాకు చాలయ్యా, నీవు స్థిరపరిచేవాడువు, నీవు బలపరిచేవాడువు, ఏమైనా చేయగలిగిన దేవుడు అని చెప్పి మనం ఆయనను వేడుకుంటే ఆయన ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయన ఎట్టివాడా, ఈయన ఆశ్చర్యకరుడు. అందుకే ఆయన పుట్టినప్పుడు ఒక పేరు పెట్టారు. ప్రవక్త ఇంకా ఆయన రాకడ ముందే ఆయన ఆశ్చర్యకరుడు. కాబట్టి ఇక్కడ ఆశ్చర్యకార్యాన్ని చూసి వారు ఆశ్చర్యపోయి, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఈయనకు, ఎవరైనా సృష్టికర్త, సృష్టి అంతా కూడా ఆయన మాటకు లోబడుతుంది. ఈయనకు, వేరే ఎవ్వరికి కూడా లోబడదు. నీవు ఎంత పెద్ద భక్తులువైనా, ఎన్ని ఉపవాసాలుండి ప్రార్థన చేసినా తెల్లగున్న వెంటికి నల్లగా చేసుకోలేవు. కానీ యేసు ప్రభుని కలిగి నువ్వు చేసి అంతా నీదేనయ్యా అంటే ఇంకా వాడుకుంటాడు. నేను చేసిన, నేను ప్రార్థన చేస్తే ఈ అద్భుతం జరిగింది, నేను ప్రార్థన చేస్తే పిల్లలైనారు, నేను ప్రార్థన చేస్తే గాలి, తుఫాను, వర్షం ఆగిపోయింది అని అంటారు. నేను అనుకుంటే దేవుని దృష్టిలో పోతావు, తగ్గిపోతావు. కాబట్టి ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని వారు చెప్పుకోవాలా. దేవుని గురించి మనం చెప్పుకోవాలా. ఎంత పిల్లలు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి, సంఘం ప్రార్థన చేస్తే కార్యాలు నూతనపరచబడ్డాయి, సంఘము ప్రార్థన చేస్తే సమస్యలు పరిష్కారమైన, సేవకుడు ప్రార్థన చేస్తే సహాయం దొరికిందని అందరూ చెప్పుకోవాలా దేవుని గురించి. అక్కడ దేవుణ్ణి మహిమపరచాలి కానీ సేవకులను మనుషులను కానే కాదు. కాబట్టి నేను అనుకున్న ఆ 12 మంది శిష్యులు అల్ప విశ్వాసులయ్యారు. కనుక ఈ ప్రాతకాల సమయంలో మన జీవితంలో ఎన్ని గాలులున్నా, ఎన్ని తుఫానులున్నా, ఎంత సముద్రం పొంగినా ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా, మేము ఈ బాధలో ఉన్నాం, ఈ కష్టంలో ఉన్నాం, ఈ ఇరుకులో ఉన్నాం, ఈ ఇబ్బందుల్లో ఉన్నాం, ఈ తెగుల్లో ఉన్నాం, మా పిల్లలు మాట వింటలేరు, నాకు అనారోగ్యం ఉంది అని ఆయనను పట్టుకొని అడిగితే ఆయన నీకు సహాయము చేయగలడు. ఆయన నీకు యెహోవా వలనే మనకు సహాయం, కానీ వేరే ఎవరి వలన సహాయము దొరకదు. కనుక ఈ ప్రాతకాల సమయంలో యేసు స్వామి మన ఆత్మీయ జీవితంలో, మన హృదయంలో ఉంటే ఏమైనా ఉన్నిగాక వాటన్నిటినీ గద్దించి నిమ్మలం చేసి నిన్ను రక్షించి సురక్షితంగా అద్దరికి చేర్చే దేవుని దగ్గర మనం ఉంటే అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవెనలే, అన్ని అద్భుతాలే, అన్ని మహత్కార్యాలే, అన్నీ కూడా ఆయన చేయగలిగిన
సమర్థుడు. కనుక ఈ ప్రాతకాలం అలాంటి దేవుని వెంట మనం నుండి ఆయనందు విశ్వాసంతో, ఆయనందు భయభక్తులతో కలిసి సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. థ్యాంక్ యూ ఆమేన్ అయ్య గారు. ఆమేన్